ఎన్నికలు ఏవైనా గోడల మీద రాతలు, పోస్టర్లు, హోర్డింగ్స్, భారీ కటౌట్స్, లౌడ్ స్పీకర్లు రకరకాలుగా ప్రచారం సాగుతుంది. ఇదంతా గతం. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్కు తగ్గట్టుగా రాజకీయ నేతలు తమ పందా మార్చుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి వాయిస్ చేరేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అదే ఇప్పుడు సోషల్ మీడియా నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అనుచరులతో ఊరువాడ తిరుగుతున్న అభ్యర్థులు ప్రచారంలో ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. తమ వాయిస్ తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేర్చుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికలు వస్తే గోడల మీద రాతలు, పోస్టర్లు, హోర్డింగ్స్, భారీ కటౌట్స్, లౌడ్ స్పీకర్లు ఇలా రకరకాలుగా ప్రచారం చేయటం పాత పద్ధతి. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పంట పండింది. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న వారికి గాయలమేస్తున్న పార్టీలు వారిని ప్రచారానికి వాడుకుంటూ అడిగినంతా చెల్లించుకుంటున్నారు. సరదాగా రీల్స్ చేస్తూ కంటెంట్ ఇస్తూ అనుచరుల్ని పెంచుకుందామని చేసిన ప్రయత్నాలు ఇప్పుడు వారికి సరికొత్త ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన పాటలు ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిపై రీల్స్ చేయటం, పార్టీ నేతల ప్రచారాలు, జనాల స్పందన, ఇతరత్ర వీడియోలను ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఖాతాల్లో పెడుతూ మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఖాళీ దొరికితే చాలు గంటల తరబడి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో రీల్స్ ని చూసేందుకు అనేక మంది ఇష్టపడుతున్నారు. లక్షల మంది ఇలా సుమారు 2-3 గంటల పాటు వాటికి కేటాయిస్తున్నారంటూ కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. దీంతో మంచి కంటెంట్ తో రీల్స్ చేసేవారికి పాపులారిటీ సినిమా నటులతో పోలి ఉంటోంది. ఉత్సాహవంతులైన ఖాతాదారులు తమ ఫాలోవర్లను పెంచుకునేందుకు వినూత్నమైన కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మిలియన్ల మందిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వారితో ప్రచారం చేయిస్తే సులువుగా ఎక్కువ మందికి చేరొచ్చని ఆలోచించిన ఆయా పార్టీల వార్ రూమ్ల ప్రతినిధులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. వారి వీడియోలకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటే రెట్టింపు ధర ముట్టజెప్పేందుకు వెనుకాడటం లేదు. మిలియన్లలో సబ్స్క్రైబర్లున్న ఖాతాలు, యూట్యూబ్ బ్లాగర్లను ఎంపిక చేసిన ఆయా పార్టీల వార్ రూమ్ ప్రతినిధులు ఈ తరహా ప్రచారంలో జోరు పెంచారు. రోజువారీ ఖాతాల్లో ఎలాంటి కంటెంట్ ఉండాలో ముందే నిర్దేశిస్తూ స్పందనను ఎప్పటికప్పుడు బేరీజ్ వేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు ట్రావెల్, ఫుడ్స్, హోమ్ మేకింగ్ సంబంధిత వ్లాగులు చేస్తున్న వారితో పాటు కొంతమంది నటీనటులను సంప్రదించి ప్రచారం మొదలుపెట్టారు. ప్రధాన పార్టీల విషయానికి వస్తే బీఆర్ఎస్ విడుదల చేసిన గులాబీ జెండాలమ్మ, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాతాత కాంగ్రెస్, ముత్తాత కాంగ్రెస్, బీజేపీకి చెందిన తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా అనే పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో మారుమోగుతూ దుమ్ము రేపుతున్నాయి. డిజిటల్ మీడియా వేదికగా ప్రచారం చేయటంలో టెకీలు ముందుంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఉండటంతో ఎక్కువ ప్రచారం చేసి పెట్టడం వీరికి చిటికెలో పని. ఆకట్టుకునే గ్రాఫిక్ డిజైన్లు, అలరించే పాటలు, పంచ్ డైలాగులతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ఈ బాధ్యతను ఇప్పుడు కేసీఆర్ మనవడు హిమాంశురావు తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాత కేసీఆర్ కు మద్దతుగా కేటీఆర్ కుమారుడు హిమాంశు ఆన్లైన్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఈసారి ఎన్నికల్లో కూడా మళ్లీ కేసీఆరే గెలుస్తారని బల్లగుద్ది చెప్తున్నాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హిమాంశు తాత కేసీఆర్ కోసం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్నాడు. పార్టీ సిద్ధం చేసిన పలు పాటలతో పాటు కొన్ని ర్యాప్ సాంగ్స్ ని కూడా హిమాంశు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నాడు. ఔరేక్ దక్క కేసీఆర్ పక్క, గల్ల ఎత్తి చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, గొంతెత్తి చెప్తున్నా, ఎవడొస్తాడో రండి బై దేఖ్లేంగే, ఎత్తిన జెండా దించను, కారు గుర్తుకు ఓటేస్తా, ఎవడొస్తాడో రండి బై దేఖ్లేంగే అనే పాటతో సవాల్ విసురుతున్నాడు కల్వకుంట్ల 3వ తరం నాయకుడు.